ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వారం మనం నేర్చుకొనబోయే అంశము తిరిగి జన్మించుట. మన ధ్యానము నిమిత్తమై యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యేసు వానిని చూచి, ఒకరు క్రొత్తగా జన్మించితేనే గాని నా రాజ్యంలోనికి వెళ్ళడని అతనితో చెప్పాను. ఈ వారం మనము గంగాళం గురించి నేర్చుకుంటున్నాము. ఆవరణములో మొదటి పరికరము బలిపీఠము, రెండవ పరికరము గంగాళము. దేవుడు మోషేతో ఆవరణములో పెట్టవలసిన రెండవ పరికరము గంగాళం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూస్తే, నీవు ఇత్తడి గంగాళము ఒకటి చేయించి ఆ యొక్క బలిపీఠానికి, తర్వాత ఆలయానికి మధ్యన దీనిని పెట్టవలెను. ఒక పీట ఒకటి తయారు చేయి. ఆ పీట పైన ఈ గంగాళమును ఉంచాలి. ఆ పీట పైన ఈ గంగాళమును ఉంచాలి. అయితే గంగాళము ఈ పీటపై ఉన్నప్పుడు 19-20 వచనాల్లో చూస్తే, ఆరోను వారి యొక్క కుమారులు ఆ గంగాళంలో చేతులు కడుక్కుంటారు. అనగా యాజకుడు బలిపీఠంపై బలి అర్పించిన తరువాత ఆయన గంగాళము దగ్గరికి వచ్చి తన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పుడైతే తన చేతులు శుభ్రంగా కడుక్కోపోతే అతడు చనిపోతాడు. గంగాళాన్ని దేవుడు ఆవరణము తర్వాత పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు బలి అర్పించి గంగాళం దగ్గర చేతులు శుభ్రం చేసుకొని అప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఈ చేతులను కడుక్కోకుండా పరిశుద్ధ స్థలంలోనికి వెళితే యాజకుడు చనిపోతాడు. ఎందుకంటే శుభ్రం చేసుకోవాలి, తనకు తాను పరిశుద్ధపరచబడాలి, తనకు తాను పవిత్రపరచబడాలి. తనకు తాను రక్తపు మడుగుల్లో ఉన్న ప్రతి చేతిని ఆయన కడుక్కోవాలి. కడుక్కోకపోయిన ఎడల అతడు అపవిత్రుడైపోతాడు అని వాక్యంలో మనకి తేటగా రాయబడి ఉన్నది. మరి గంగాళము దేనిని సూచించుచున్నది? రక్షణ ప్రణాళికలో దేవుని యొక్క రక్షణ ఈ గంగాళంలో ఎలా ఉంచారు?
గంగాళంలో గంగాళం ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ప్రతి క్రైస్తవుడు రక్షించబడాలంటే, ప్రతి మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి రక్షించబడాలంటే గత వారము బలి అర్పించబడిన యేసు ప్రభువారిని అంగీకరించాలని నేర్చుకున్నాము. ఈ వారం మరి ఏం చేయాలంటే, గంగాళం అనగా దేనికి సూచనంటే బాప్తీసానికి సూచన. బాప్తిస్మం, గంగాళం అనగా బాప్తిస్మము. మనిషి రక్షించబడాలంటే అతడు చేయవలసిన రెండవ పని బాప్తిస్మము తీసుకోవాలి. యేసు ప్రభువారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నేను నిత్యజీవం పొందాలంటే, పరలోకం చేరాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యంలోనికి ప్రవేశించాడని చెప్పారు. ఏ మనిషి అయినా పరలోక రాజ్యం చేరాలంటే అతడు చేయవలసిన రెండవ పని ఏంటంటే బాప్తిస్మము తీసుకోవాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరైతే యేసు ప్రభువారిని నమ్ముతారో, నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో, వారు ఏం చేయబడతారంటండి? రక్షించబడతారు. నమ్మకపోతే వారు ఏం చేయబడతారంటే శిక్షించబడతారు. యేసు ప్రభువారిని నమ్మి మనం బాప్తిస్మము తీసుకోవాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో ఆయన ఏం చెప్పాడండి? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో గాస్పుల్ కమిషన్ అంటున్నాం దీన్ని. ఈ గాస్పుల్ కమిషన్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలలో ఏమి రాయబడిందంటే, నాకు భూమి మీదను ఆకాశమందును అధికారం ఉన్నది. మీరు లోకంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమియ్యుడి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచున్నానో వాటన్నిటినీ కూడా వారికి తెలియజేయండి అని చెప్పారు. చేయమన్నప్పుడు వారికి ఇచ్చినటువంటి కమిషన్ ఏంటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి. సువార్తను బోధించండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి. అలా బాప్తిస్మం ఇచ్చిన రోజునే వారు రక్షించబడతారు. బాప్తిస్మమే తీసుకోకపోతే వారికి రక్షణ అనేది లేనే లేదు. ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోవాలి అని దేవుడు చెప్పారు. యేసు ప్రభువారు అనేకమైనటువంటి బోధనలో ఆయన చెప్పినటువంటి సందేశాలు ఎన్నో 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 మనం చూడగలుగుతున్నాము. వీటన్నిటినీ మనం పరిశీలిస్తే చివరికి మనకు వచ్చేటువంటి పాఠం ఏంటంటే, క్రైస్తవుడైన వాడు బాప్తిస్మము తీసుకోవాలి.
బాప్తిస్మము తీసుకోకపోతే అతడు రక్షింపబడలేనట్టు. అర్థమవుతుందండి? ఎప్పుడో తీసుకుందామంటే అది కాదు. బాప్తిస్మము తీసుకోకపోతే మనిషి రక్షింపబడినట్టు కానే కాదు. చాలామంది యేసుప్రభువు వారు నా రక్షకుడని అంగీకరిస్తారు. అంటే బలిపీఠం వరకు వచ్చి ఆగిపోతున్నారు, గంగాళం దగ్గరికి రావట్లేదు. అంటే బాప్తిస్మము యొద్దకి వారు రావట్లేదు, వారు అక్కడే ఆగిపోతున్నారు. అప్పుడు ఆ మనిషి పూర్తిగా రక్షింపబడినట్టే కాదు. యేసుప్రభువు వారు చేసిన బోధనలో ఆయన బోధలను మనం పరిశీలన చేయగలిగితే అనేక మందికి ఆయన బాప్తిస్మం ఇచ్చారు. అనేక మంది బాప్తిస్మం తీసుకొని వారు క్రీస్తులో జీవించారు. శిష్యులు అనేకమైన గ్రామాలకు వెళ్ళి వారు సువార్తను బోధించారు. సువార్తను బోధించి జనాలను తండోపతండాలుగా అనేక మంది ప్రజలను ఎక్కడికి నడిపించారంటే యేసుప్రభువు వారి యొక్క పాదాల చెంతకి నడిపించారు. ఇలా నడిపించి వారు సువార్తను ముగించుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉన్నది, లూదియా అనే దైవభక్తి గల స్త్రీ. అయితే ఒక విశ్రాంతి దినమందు పౌలు చెప్పుచున్నటువంటి మాటలపై లక్ష్యముంచి పౌలు ఏ ఏ సంగతులను బోధించుచున్నాడో వాటన్నిటినీ ఈమె విన్నది. ఎవరు? లూదియా అనేటువంటి దైవభక్తి గల స్త్రీ. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూడగలం. ఈ దైవభక్తి గల స్త్రీ పౌలు చెప్పేటువంటి మాటలపై లక్ష్యముంచి ఆ మాటలను ఈమె విన్నది. ఆ మాటలు విన్న తర్వాత ఆమె రక్షణ పొందాలనుకున్నది. రక్షణ పొందాలనుకుని ఆ కుటుంబ సమేతంగా ఈరోజే మీరు నాకు బాప్తిస్మం ఇవ్వండి అని బలవంతం పెట్టింది. మేము మా కుటుంబం అంతయు రక్షింపబడాలనుకుంటున్నాం. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్షణలో ఉండాలి, ఎవ్వరూ నశించిపోకూడదు అన్నప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచండి, మీరు బాప్తిస్మం తీసుకోండి అని చెప్పారు పౌలు. వెంటనే ఆ స్త్రీ కుటుంబ సమేతంగా బాప్తిస్మము తీసుకున్నది. మరొక కుటుంబాన్ని మనం చూస్తే జైలు కాపలాదారుని యొక్క కుటుంబం. అపోస్తులైన పౌలు మరియు శీలలు చెరసాల్లో పెట్టబడ్డారు. చెరసాల్లో పెట్టబడిన తర్వాత వారు ప్రార్థనలు చేయించున్నారు. ప్రార్థనలు చేస్తున్నప్పుడు చెరసాల్లో ఉన్న వారు పాటలు పాడుచు ప్రార్థన చేయించు వారు దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచి వారు ఉంటున్నప్పుడు పరలోకమందున్న తండ్రి దేవదూతను పంపించాడు. ఆ దేవదూత వచ్చి ఆ జైలు పునాదులు కదిల్చాడు. అప్పుడు
జైలు యొక్క పునాదులు కదిలిపోయాయి. జైలు యొక్క పునాదులు కదిలిపోయి తాళాలన్నీ కూడా భద్రసిపోయాయి. వారు బయటకు వచ్చారు. వారి కాళ్ళు చేతులు కట్టి లోన జైల్లో పాడేశారు. వారి కాళ్ళకు ఉన్నటువంటి కట్లు, సంకెళ్ళు, గొలుసులు అన్నీ కూడా తెగిపోయాయి. తెగిపోయాక జైలు కాపలాదారుడు చూశాడు వీరిని. జైలు కాపలాదారుడు చూసినప్పుడు ఏమనుకున్నాడంటే, అయ్యా, ఈ యొక్క సమాచారం నా పై ఉన్న వారికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది అనుకుని తను చంపుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఎక్కడికో వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాము, మేము ఎక్కడికో దూరంగా పారిపోలేదు, ఇక్కడనే నివాసం చేయించున్నామని చెప్పినప్పుడు అప్పుడు ఆ జైలు కాపలాదారు అంటున్నాడు కదా, మీ వలే నేను రక్షించబడాలంటే నేనేం చేయాలయ్యా? మీ వలే నేను కూడా ఈ పాపలోకంలో, ఈ పాపిష్టి లోకంలో జీవించుతున్న నేను, నా మట్టుకు నేను రక్షించబడాలంటే నేనేం చేయాలన్నప్పుడు పౌలు ఏమన్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచుము, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకుంటే నీవు నీ కుటుంబము రక్షించబడతారు. నీవు నీ కుటుంబము రక్షించబడతారు. అలాగా బాప్తిసం తీసుకోనండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన నీ పాపం నిమిత్తమై మరణించాడని ఆయన్ని మీరు అంగీకరించండి. అంగీకరించిన మీరు బాప్తిసం తీసుకోనండి. అప్పుడు మీరు ఏం చేయబడతారంటే రక్షించబడతారని పౌలు చెప్పాడు. దీన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, క్రైస్తవుడిగా ఉన్న ప్రతి మనిషి రక్షించబడాలంటే ఖచ్చితంగా బలి పశువును అంగీకరించాలి, అనగా యేసు ప్రభువారిని అంగీకరించాలి. తర్వాత ఏం చేయాలండి? బాప్తిస్మం అనేది తీసుకోవాలి. బాప్తిస్మము తీసుకోకపోతే ఆ మనిషి రక్షింపబడినట్టు కాదు. మనిషి రక్షించబడాలంటే బాప్తిస్మం అనేది తీసుకోవాలి. అయితే బాప్తిస్మం మరి ఎలా తీసుకోవాలి? బాప్తిస్మం అనే దానిని ఎలా తీసుకోవాలి మనం పరిశీలన చేయబోతున్నాం. అయితే ఈ గంగాళము అనగా బాప్తిస్మము అనగా అర్థం ఏంటంటే తిరిగి జన్మించుట అని అర్థం. బాప్తిస్మం అనగా తిరిగి జన్మించుట. బాప్తిస్మము అనగా మరొక అర్థము నీళ్ళలో సమాధి చేయబడటం. అర్థమవుతుందండి? బాప్తిస్మం అంటే నీళ్ళలో సమాధి చేయబడటం. బాప్తిస్మము తీసుకునే ప్రతి వ్యక్తి కూడా నీళ్ళలో సమాధి చేయబడాలి. నీళ్ళలో కనుక సమాధి చేయబడకపోతే ఆ మనిషి బాప్తిస్మము తీసుకున్నట్టే కాదు. అనగా అర్థం ఏంటంటే
ముంచుట బాప్తిస్మము అనేది సత్యమైనది. బాప్తిస్మము, ముంచుట బాప్తిస్మము అనేది కరెక్ట్ అయినది, అదే సత్యమైనది. ఎవరైతే ముంచుట బాప్తిస్మం తీసుకోరో వారు బాప్తిస్మమే తీసుకోలేనట్టు. ఎందుకంటే బాప్తిసం, బాప్టిజో అనే పదం నుంచి వచ్చింది. బాప్టిజో అనగా అర్థము తిరిగి జన్మించుట. సమాధిలో అంటే నీళ్ళలో ఆ వ్యక్తి సమాధి చేయబడుతున్నాడు. తనకు తాను నీళ్లకు సమర్పించుకుంటున్నాడు. ఏమనంటే, నేను నీళ్లలో నా ప్రతి పాపాన్ని సమాధి చేశాను. అలాగా నీళ్లలో ముంచకుండా ఉంటే తన పాపాలు క్షమించబడలేనట్టే. నీళ్లలో అలా ములగకపోతే ఆ మనిషి తన పాపాలు క్షమించబడలేనట్టే. అయితే మనం ఈ గంగాళం ద్వారా ఈ వారం నేర్చుకున్న సందేశం ఏంటంటే, గంగాళం అనగా బాప్తిస్మం అని నేర్చుకున్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఏ మనిషి అయినా రక్షించబడాలంటే బాప్తిస్మం తీసుకోవాలని నేర్చుకున్నాము. అది ఎలాంటి బాప్తిస్మం అంటే ముంచుట బాప్తిస్మం. ఈ ప్రణాళికలే దేవుడు పెట్టాడు. అలా పెట్టినప్పుడు, ప్రణాళికను దేవుడు పెట్టినప్పుడు సాతానుడు ఈ గంగాళమును ఎలా పాడు చేశాడు? ఈ సాతానుడు ఈ గంగాళమును పాడు చేసినప్పుడు దీన్ని ఎవరు తిరిగి నిర్మించారన్న సత్యాలను మనం వచ్చే వారంలో నేర్చుకొని పోతున్నాం. ప్రతి పరికరాన్ని కూడా సాతానుడు పాడు చేశాడు. దేవుడు మరలా ఆ పరికరాన్ని తిరిగి నిర్మించాడు. దేవుడు ఒకటి చెప్తే సాతానుడు ఒకటి ప్రవేశపెట్టి ఆ పరికరాన్ని పాడు చేశాడు. మరలా దేవుడు తన సేవకులని ఎన్నుకొని మరలా ఆ పరికరాన్ని తిరిగి నిర్మించాడు. అయితే వచ్చే వారంలో ఈ పరికరాన్ని దేవుడు ఎలా నిర్మించాడు, పాడైపోయిన ఈ పరికరాన్ని ఎలా తిరిగి నిర్మించాడో, అసలు పాడైపోవడానికి ఎలాంటి సూచనలను, ఎలాంటి అబద్ధమైన బోధలు ఈ గంగాళం మీదకు తెచ్చాడో వచ్చే వారం నేర్చుకుందాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. ఈ వారంలో రెండవ పరికరమైనటువంటి గంగాళం గురించి మీరు మాకు నేర్పించారు. గంగాళంలో ఎవరు చేతులైతే కడుక్కోరో వారు చనిపోతారని మేము నేర్చుకున్నాము. అలాంటిది ఈ చివరి దినాలలో ఆ గంగాళంలో మేము బాప్తిసం తీసుకోకపోతే మేము చనిపోతామని, మేము రక్షించబడలేనట్టని మేము నేర్చుకున్నాము. విన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింపు దయచేయండి. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరూ కూడా వారి చేతులను శుభ్రపరచుకోవడానికి, వారు బాప్తిసం తీసుకొని రక్షించబడడానికి మీరే కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.